దీపని రెచ్చగొట్టి దశరథ నోటి వెంటే నిజం బయటపడేలా చేసిన మాలిని షాక్‌లో జోష్న. మరిదంతా ఎలా జరగబోతుంది? అసలేం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక మాలిని ఇంటికొస్తుంది. మాలిని తీసుకొచ్చిన సంబంధాన్ని పొమ్మని చెప్పేసి శివనారాయణ అయితే చెప్పేస్తాడు. మీ కూతురికి మీరు అన్యాయం చేశారు అని చెప్పేసి ఇప్పటికీ పెళ్ళైపోయి తను సంతోషంగా పిల్లాపాపలతో ఉండాలి. కానీ తన జీవితం గురించి పట్టించుకోకుండా మీరు తన భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు అని చెప్పేసి మాలిని అడుగుతూ ఉంటుంది. తన జీవితాన్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు అని చెప్పేసి సుమిత్ర చెప్తూ ఉంటుంది. అవునవును, చాలా బాగా చూసుకుంటారు. మీరు మీ కూతురు జీవితాన్ని బాగానే ఉద్ధరిస్తున్నారు అని చెప్పేసి మాలిని అంటూ ఉండగా, మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎవరే అమ్మ? నువ్వు అనాథవి కదా. నీలాంటి అనాథలకి అమ్మ ఎలా ఉంటుంది? మాలిని గారు, తను అనాథ కాదని, తను నా భార్య అని మీతో చెప్పాను. నీకు భార్య కావచ్చు, కానీ తను అనాథే కదరా. అనాథ కాదని అంటావేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే మాలిని దీప గురించి కానీ నా కుటుంబం గురించి కానీ ఇంకొక మాట మాట్లాడితే ఊరుకొనేది లేదు. ముందెక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి దశరథ చాలా కోప్పడతాడు. వచ్చిన పని అవ్వకుండా ఎలా వెళ్ళిపోతాను? వెళ్ళే ప్రసక్తే లేదు. ఇక్కడ వచ్చిన పని చూసుకున్న తర్వాత వెళ్తాను. నీకోసమే ఎదురు చూస్తున్నాను దశరథ అన్నయ్య. నువ్వు వచ్చావని తెలిసిన తర్వాత కూడా నేను అనుకున్నది జరగకుండా నేనెలా వెళతాను అని చెప్పేసి మాలిని అంటూ ఉంటుంది. అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నావు? నా కొడుకు దశరథ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? నీ నోటి వెంట 2-3 సార్లు విన్నాను, దశరథ అన్నయ్య దశరథ అన్నయ్య అంటూ. ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావు? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? నీకు మాకు, మీ కుటుంబానికి మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడో తెగదెంపులు చేసుకున్న బంధాలివి. ఈరోజు మేనకోడలు లేకపోతే ఆడపడుచు అన్నయ్య అంటూ బంధాలు కలుపుకోవడానికి ఎందుకు వస్తున్నావు? ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు. నా మేనకోడలి భవిష్యత్తుతో మీరందరూ ఆడుకుంటున్నప్పుడు నేను ఎందుకు ఇన్వాల్వ్ కాకూడదు? ఈ మేనత్తలాగే ఉంది నా మేనకోడలు కూడా. నా మేనకోడలికి భవిష్యత్తు ఇవ్వకుండా 5వ తరగతి చదివిన దీపని సీఈఓని చేశారు. ఈ ఇంటి వారసురాల్ని దీప కింద కేవలం అసిస్టెంట్‌ని మాత్రమే చేశారు. ఇది అన్యాయం కాదా? తన బావని తను ప్రేమించింది, వీడు ప్రేమించకపోవచ్చు. తను ఇష్టపడింది, ఆ విషయం మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి దాని మనసులో కార్తీక్ పేరు ముద్ర పడిపోవడానికి కారణం కూడా మీరే. అయినా సరే దాని జీవితం గురించి పట్టించుకోకుండా వీడంతటా వీడు ఒక అనాథని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇది మాత్రం వీడిని తలుచుకుంటూ అలానే మిగిలిపోయింది. ఏ రోజైనా దాని దగ్గర కూర్చొని తల్లిగా మాట్లాడావా? ఎప్పుడైనా దాని మనసుకు నచ్చి చెప్పి మరో జీవితాన్ని ఉంది అని ఆ జీవితాన్ని చూపించే ప్రయత్నం చేశావా? తన దారిన తనని వదిలేశావు. తప్పులు చేసిందని వేలెత్తి చూపించిన నువ్వు తల్లిగా ఎప్పుడైనా తన పక్కన కూర్చొని నచ్చజెప్పే ప్రయత్నం చేశావా? మాలిని, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే ఊరుకోను అని చెప్పేసి దశరథ్ అంటూ ఉంటాడు. నా కూతురుకి ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో అన్నీ మాకు తెలుసు. ఎప్పుడు తనకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలో కూడా తెలుసు. తనని మేమిప్పుడు అన్యాయం చెయ్యం. తనకి అన్యాయం జరిగే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. కానీ మాలిని అడుగుతున్న మాటలన్నీ కూడా అటు పారిజాతానికి, ఇటు జోష్నకి అనుకూలంగా ఉంటాయి. ఇద్దరూ కూడా అలా ఒక్క చిన్న ముసిముసి నవ్వు నవ్వుకుంటూ అలా పక్కనే ఉండి చూస్తూ ఉంటారు. కానీ మాలిని మాత్రం తెగ రెచ్చగొడుతూ ఉంటుంది. అటు సుమిత్రని, ఇటు దశరథని, కార్తీక్‌ని, దీపని కూడా. మీరు చాలా మాట్లాడారు మాలిని గారు. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చి కావాలని రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు? వాళ్ళ కూతురు గురించి వాళ్లకు తెలియకుండా, వాళ్ళ కూతురు భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించకుండా మీరు ఆలోచిస్తారా ఏంటి? మీరు ఎందుకు ఇలా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకు కావాలని గొడవలు చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉండగానే, ఏ నువ్వు కావడం లేదా? ఒక అనాథలా వచ్చావు. రోడ్డు మీద ఆఫ్టర్ ఆల్ చిన్న సైకిల్ మీద టిఫిన్ అమ్ముకునే దానివి. కార్తీక్ జీవితంలోకి వచ్చి వాడి చేత మాయే చేశావో, మర్మమే చేశావో, తాళిని కట్టించుకున్నావు. ఆ తర్వాత అమ్మ అమ్మ అంటూ ఈ ఇంటికి చేరావు. ఈ ఇంట్లో వాళ్ళని బుట్టలో వేసుకున్నావు. అయినా ఇదంతా అంతకుముందు జరిగిన సిచ్యువేషన్లే. దీప
ఇక సుమిత్రని కాపాడినట్టుగా చాలా తెలివిగా డ్రామా ప్లే చేసి ఈ ఇంటికి చేరి కార్తీక్‌ని బుట్టలో యేసుకుని, కార్తీక్ చేత తాళి కట్టించేసుకుని, ఇప్పుడు ఈ ఇంట్లోనే గొప్ప స్థానాన్ని సంపాదించుకుని, చివరకు జోష్న రెస్టారెంట్ సీఈఓగా నువ్వు ఎంత గొప్ప స్థానానికి వెళ్ళావో, ఆ మాత్రం నాకు తెలీదనుకుంటున్నావేంటి? నువ్వెంత తెలివైన దానివో! అనాథవై ఉండి కూడా ఈ ఇంటి కూతురిగా నువ్వు పెత్తనం చెలాయిస్తున్నావు. ఈ ఇంటి కూతురయ్యుండి జోష్న మాత్రం ప్రతిసారి ఓడిపోయి వెనకడుగు వేసి ఉండిపోతుంది అని చెప్పేసి మాలిని అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇంకొక్కసారే కార్తీక్, ఇంకొక్క మాట మాట్లాడితే మీకు మర్యాద దక్కదు. నా భార్య గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు. తను మాయలు చేసి వలలు వేసి ఎవ్వరినీ పన్నే మనిషి కాదు. మంచితనాన్ని, నీతిని, నిజాయితీని నమ్ముకుంది. తనని కన్నవాళ్ళు కూడా అలాంటి వాళ్లే. తను అనాథ కాదు అని చెప్పాను. రోడ్డున పోయే అనాథ అంటూ నోటికొచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. బావా, నువ్వు మాట్లాడుకు. ఇలాంటి వాళ్ళతో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సంస్కారం మర్చిపోయి ఈ ఇంటికి వచ్చారు. సరే, శత్రువులో అతిథులో వచ్చారు. కానీ తన సంస్కారాన్ని, తనకున్న ఐశ్వర్యాన్ని, తనకున్న చదువుని మర్చిపోయి తను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. తనతో పాటు మనం కూడా అలానే ఉంటే తనకి మనకి తేడా లేదు. ఏంటి ఏంటి దీప, నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? ఏంటి సుమిత్ర ఇదంతా? అసలు ఒక అనాథ మా మీద ఇలా విరుచుకు పడిపోతుంది, మమ్మల్ని అవమానించి మాట్లాడుతుంది, నీ పుట్టింటి వాళ్లకు విలువ లేకుండా మాట్లాడుతుంది. ఇదంతా నువ్విచ్చిన అలసే కదా. నీ కారణంగానే దీప ఈరోజు మమ్మల్ని లెక్క లేకుండా మాట్లాడి బయటికి వెళ్ళిపోండి అనే పరిస్థితి దీప నోటి వెంట వచ్చింది అంటే నువ్వు నీ పుట్టింటి వాళ్లను అందరి ముందు లోకువ చేశావు. అందుకే దీప ఇంతగా మాట్లాడుతుంది. అనాథయుండి తను మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటుందా అని చెప్పేసి మాటకి ముందు అనాథ, మాటకి తర్వాత అనాథని తగిలిస్తూ ఉంటుంది. ఇక అలా మాలిని, అక్కడ ఉన్న మాలిని అందరినీ రెచ్చగొడుతూ ఉంటుంది. ఇదేంటిది, అందరినీ అనాథ అనాథ అంటూ రెచ్చగొడుతుందేంటి? ముఖ్యంగా దీపని. ఈ దీప రెచ్చిపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కదా అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. పారిజాతం అప్పటి వరకు నవ్వుకుంటుంది కదా. ఆ సమయంలో పారిజాతం కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇంకొక మాట మాట్లాడడానికి లేదు, వెళ్ళిపోమని చెప్పేసి శివనారాయణ గట్టిగా చెప్తాడు. నువ్వు గట్టిగా అరిస్తే ఈ వయసులో బీపీ షుగరు ఎక్కువైపోతాయిరా. ఎందుకులే శివనారాయణ, అంతకు మించి గట్టిగా అరవకు. మనం అరవకూడదు, జరిగేది చూడ్డం తప్ప. ఏంటి, నీ కోడల్ని తీసుకుని ఈ ఇంటికొచ్చి మా వాళ్ళని అవమానించాలి అనుకుంటున్నా? అసలేమనుకుంటున్నావు నువ్వు? నువ్వు ముందు మర్యాదగా బయటికి వెళ్ళు, నీ కోడల్ని తీసుకుని అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అయ్యో బాబాయ్ గారు, వచ్చిన పని పూర్తవకుండా వెళ్లే ప్రసక్తే లేదు. ఇక్కడ అవమానాలు జరిగినా పర్వాలేదు, ఎందుకంటే ఇది నా ఆడపడుచు ఇల్లు. పైగా నా మేనకోడల కోసం పోరాడుతున్నాను. నా మేనకోడలికి జరిగిన అన్యాయాన్ని బయట పెట్టడం కోసం పోరాడుతున్నాను ఇక్కడ. నా మేనకోడలికి ఈరోజు న్యాయం జరగాల్సిందే. అందుకే కదా పని కట్టుకు ఇక్కడి దాకా వచ్చాను నేను. ఈ శివనారాయణ కుటుంబంలో అన్యాయానికి చోటు లేదు, మోసానికి అసలు శివనారాయణ ముందు అవకాశమే లేదు. అలాంటప్పుడు మరి ఇంత పెద్ద అన్యాయం ఎందుకు జరిగింది అని చెప్పేసి అంటూ ఉండగానే మాలిని గారు, ఇంకిక్కడి నుంచి వెళతారా లేదా? మీరు మర్యాదగా వెళ్ళండి. ఇంకొకసారి ఈ ఇంట్లో ఎవ్వరి గురించైనా మాట్లాడితే ఊరుకునేదే ఉండదు అని చెప్పి అంటూ ఉండగానే, అవును, ఇందాక నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను, ఈ ఇంటి వారసురాలు జోష్న. కానీ ఈ ఇంట్లో వాళ్ళను ఏదైనా అంటే నువ్వు ఎక్కువగా ఎమోషనల్ అయిపోయి నాకు సమాధానం చెప్తున్నావు. పైగా అమ్మ అంటావు, లేకపోతే బంధుత్వం అంటావు, బంధం అంటావు. ఏ రకంగా బంధుత్వం, బంధం? అవును, కార్తీక్ తరపు నుంచి వీళ్లకు కూతురువే అవుతావు. అయినంత మాత్రాన రక్త సంబంధం లేదు కదా. నువ్వు అంతగా సపోర్ట్ చేస్తూ ఉంటే కన్న కూతురు అయి ఉండి ఈ ఆస్తికి వారసురాలైన జోష్న మాత్రం నోరు విప్పకుండా అలా చూస్తూనే ఉండిపోయింది. అసలు ఇదంతా ఏంటో మాకే తెలియడం లేదు. ఏంటి దీప ఇదంతా? అసలు ఏం జరుగుతుంది ఇంట్లోని అని చెప్పేసి అంటూ ఉండగానే, మాలిని గారు, ఇంకెంత మించి మాట్లాడొద్దని మీకు ఎన్నోసార్లు చెప్పాను. అవును మాలిని గారు, ఇంక వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటారు అక్కడ ఉన్న కార్తీకు అలాగే దీప. ఇద్దరు కూడా వెళ్ళమన్నా సరే వెళ్లకుండా రెచ్చిపోతూ ఉంటుంది. ఇంకా ఇలా కాదు, ఈ ఇంటి బిడ్డకి అన్యాయం జరిగిందని తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది.
దీపని అవమానిస్తుంది. దీప ఎవరో ఏంటో చెప్పే సమయం వచ్చేసిందని అనిపిస్తుంది. ఒక అనాథ చేత నన్ను బయటకు గెంటించాలని ప్రయత్నిస్తే మాత్రం ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇది అనాథ. అనాథ కాబట్టి అన్నిటికీ తెగించి మాట్లాడుతుంది. నా మేనకోడలికి అన్ని బంధాలు ఉన్నాయి కాబట్టి బంధాలు చించుకొని బయటికొస్తే ఆ తర్వాత బాధపడాల్సిన పరిస్థితి వస్తుందని నా మేనకోడలు మౌనంగానే ఉండిపోయింది. ఎవరికి మేనకోడలు, ఎవరికి వారసురాలు, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి దశరథ ఒక్కసారే విరుచుకు పడిపోతాడు మాలిని మీద. అయ్యో అన్నయ్య, ఏంటి నువ్వు? నేను మాట్లాడేది ఈ ఇంటి వారసురాలు గురించే. ఎవరు? జోష్న. జోష్ని ఇంటి వారసురాలు కదా. పాపం జోష్న విషయంలో అన్యాయం జరుగుతుందని సపోర్ట్ చేయడానికి వచ్చాను. ఆ అన్యాయం జరుగుతుంది జోష్నకి కాదు. అనాథ 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 అని చెప్పేసి తను బాధపడుతుందని కూడా ఆలోచించకుండా తన మొహం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తను అనాథ కాదు అని చెప్తే తల్లిదండ్రులు ఎవరు అని అడిగారు. కానీ సమాధానం చెప్పలేక తలదించింది దీప. కానీ ఇప్పుడే ఈ నిజం బయటపడాలని రాసిపెట్టుందని నాకు అర్థమవుతుంది. అందుకనే ఇక మీరు ఎన్ని మాట్లాడినా సరే మౌనంగా ఉన్న నేను నా కూతుర్ని అనాథ అంటే మాత్రం నేను తట్టుకోలేను అని చెప్పేసి దశరథ ఒక్కసారే మాట అనేస్తాడు. అలా అనేసరికి అక్కడ శివనారాయణ, అలాగే ఇక సుమిత్ర, ముఖ్యంగా జోష్న, అలాగే పారిజాతం, వీళ్ళందరికీ కూడా షాక్ అయితే ఎదురైపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా దశరథ? దీప అనాథ కాదు అని అనడంలో తప్పు లేదు, కానీ నా కూతురు అని అంటున్నావేంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేమీ అర్థం కావడం లేదు. కాసేపు ఎదురు చూడండి బాబాయ్ గారు. నేను ఎందుకొచ్చానో, ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ అసలు నిజమేంటో అన్నీ బయటపడతాయి. ఏంటి అన్నయ్య గారు? ఏంటి నా కూతురు కాదు అని ఒకే ఒక్క దాంతో ఆపేశారేంటి? జోష్న మీ కూతురు కాదు, దీప మీ కన్న కూతురు అంటే అసలు ఇదంతా ఎలా జరిగింది? అంటే కావాలని జోష్నని రోడ్డు మీద వదిలేయాలని చెప్పేసి నాటకం ఆడుతున్నారు కదా మీరందరూ. జోష్నకేదో అన్యాయం చేశారని నేను అన్నాను కాబట్టి చివరికి జోష్న మీ కన్నబిడ్డే కాదని చెప్పేసి అబద్ధం చెప్పాలని చూస్తున్నారా అని చెప్పేసి అనేసరికి ఇందులో అబద్ధం లేదు, నేను చెప్పే దాంట్లో నిజమే ఉంది. నిజమే, జోష్న ఈ ఇంటి వారసురాలు కాదు. అలా అని జోష్నకి అన్యాయం చెయ్యాలి అనుకోలేదు. జోష్నని పెళ్లి చేసుకోమని, పెళ్లి చెయ్యాలని ఎంతో ప్రయత్నిస్తున్నాం. అసలు ఇదంతా ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా దశరథ? అవును నాన్న, క్షమించండి. నా కూతుర్ని నా కళ్ళ ముందే అనాథ అనాథ, తల్లిదండ్రులు లేరు, మీ వాళ్ళు నిన్ను ఎలా పెంచారు అని పెంపకం గురించి, కన్నవాళ్ల గురించి, తన వంశం గురించి, పరువు ప్రతిష్టల గురించి మాట్లాడుతుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఇంకా మౌనంగా ఉంటే నా కూతుర్ని బాధ పెట్టిన వాడిని అవుతాను. పైగా నా కూతురు కడుపుతో ఉంది. ఇప్పుడు తను అంతగా బాధపడితే తట్టుకునే శక్తి నాకు లేదు. ఏమండి, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది సుమిత్ర. ఇంతకాలం నీ ఆరోగ్యం గురించి నువ్వేమైపోతావో నిజం తెలిస్తే అని మౌనంగా నోరు మూసుకుని ఊరుకున్నాను. బోన్ మ్యారో ఇచ్చి నిన్ను కాపాడుకుంది నీ కన్న కూతురు దీప, జోష్న కాదు. జోష్న మన కన్న బిడ్డ కాదు, జోష్న దాసు కన్న బిడ్డ అని చెప్పేసి నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఇక దశరథ అయితే ఒక్కసారే క్లాప్స్ కొట్టుకుంటూ నీకు ముందుకొస్తుంది మాలిని. శభాష్ అన్నయ్య, ఇందాకడి నుంచి దీపని రెచ్చగొట్టి దీప నోటి వెంట నిజం బయట పెట్టించాలని చూశాను, కానీ దీప చాలా తెలివైంది. దీప కార్తీకు సమాధానం చెప్పారే కానీ నిజాన్ని బయట పెట్టలేదు. ఈ శివనారాయణ ఇంట్లో జరిగిన మోసం ఆయనకు తెలియాలనే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ నిజాన్ని నీ నోటి వెంటే బయట పెట్టించాను. నీకోసం ఎందుకు ఎదురు చూశానో ఇప్పుడు వీళ్ళందరికీ అర్థమై ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదంతా ఏంట్రా దశరథ? అవును నాన్న, నన్ను క్షమించండి. పిన్ని మన కుటుంబాన్ని మోసం చేసింది. ఒక్కొక్కసారి అక్కడ పారిచేతానికి జోష్నకి షాక్ ఎదురైపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? అవును, దీప జోష్న పుట్టిన వెంటనే దీపను చంపేయమని చెప్పేసి మన ఇంట్లోనే పనిచేసే అతనికిచ్చి దీపని చంపించాలని చూసింది. కానీ ఆ భగవంతుడి దయ వల్ల నా భార్య పూజల కారణంగా నా కూతురు బ్రతికి బయటపడింది ప్రాణాలతో. దీపని కుబేర తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు.
తన మనవరాల్ని మనింటి వారసురాల్ని చేసి మీ మీద ఉన్న పగ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి మనల్ని మోసం చేసింది. దాసుని మీరు అన్యాయంగా బయటకు గెంటేశారనే కోపం కసిని ఇక తన మనసులో దాచుకుని తన మనవరాల్ని కోటీశ్వరరాల్ని చేసి మనింటి వారసురాల్ని అనాథని చేసింది. పిన్ని పగ కారణంగా మనింటి వారసురాలు అనాథగా ఈ ఇంటి పని మనిషిగా పెరిగింది. దీనంతటికీ కారణం పిన్ని. పిన్ని తప్పుల మీద తప్పులు చేసి దీప తలరాతని మార్చేసింది. తన మనవరాలు తలరాతని కోటీశ్వరరాలుగా మార్చుకుని తన మనవరాలతో సంతోషంగా ఉండడానికి పిన్ని ఇదంతా చేసింది. ఈ విషయం జోష్నకి తెలుసు. అలాగే ఇక కార్తీక్కి దీపకి తెలుసు. ఈ నిజం తెలిసిన నా గుండె పగిలిపోయింది. కానీ నిజం చెప్పలేని నిస్సహాయంలా మౌనంగా నా కన్న కూతురు నా కళ్ళ ముందు పని మనిషిలా బ్రతుకుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాను. నన్ను క్షమించు సుమిత్ర. ఈ నిజాన్ని ఎప్పుడో చెప్పాలి, కానీ చెప్పలేకపోయాను. సమయం ఇప్పుడొచ్చినట్టుంది. నా కూతురు ఈ ఇంటి వారసురాలుగా తిరిగే సమయం వచ్చినట్టుంది. అందుకే నిజం బయటపడింది అని చెప్పేసి ఇక అందరి ముందు దశరథ దీపని రెచ్చగొట్టి మాలిని నిజం ఎలా బయటపడాలని చూసిందో అలాగే దశరథ తన నోటి వెంట నిజాన్ని బయట పెట్టేస్తాడు. చూసావా శివనారాయణ, నా మనవరాలికి నీ కారణంగా ఎంత అన్యాయం జరిగిందో. ఎవరికి అన్యాయం చెయ్యను అన్నావు. నీ కారణంగా నీ మీదున్న పగ ప్రతీకారాన్ని మనసులో పెట్టుకుని నీ రెండో భార్య నా మనవరాల్ని దిక్కులేని అనాథని చేసింది. ఈ నిజం తెలుసుకున్న మేము మా నోటి వెంట చెప్పినా నువ్వు నమ్మవని ఈ నిజాన్ని బయట పెట్టడానికే మేమిక్కడికి వచ్చాము. నా మనవరాలికి నీ కారణంగా జరిగిన అన్యాయానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు మాట్లాడవేంటి శివనారాయణ అని దక్షిణామూర్తి అడుగుతూ ఉంటాడు. ఇంకేం మాట్లాడతారు బాబాయి? బాబాయ్ ఇంట్లో అన్యాయం జరగదు, తనని మోసం చేయడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పి వెర్రవీగుతూ ఉంటారు. ఆయన కారణంగా మన ఇంటి ఆడపడుచు తన కడుపున కనని బిడ్డని ఇన్నేళ్లగా తన బిడ్డ అనుకుంటూ ఇక మోసపోయింది. ఏం సుమిత్ర, మీ మామగారి కారణంగా నీకు జరిగిన అన్యాయం నీ కళ్ళ ముందు కనిపిస్తుందా అని చెప్పి అనేసరికి ఒక్కసారే సుమిత్ర గొప్ప కూలిపోతుంది. నా కన్న కూతుర్ని నేను గుర్తుపట్టలేకపోయానా? నా కన్న పేగుని తెలుసుకోలేక నా బిడ్డ ఎవరో పరాయి బిడ్డ ఎవరో తెలియకుండా ఇంతకాలం ఇన్నేళ్ళు నేను బ్రతికానా అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే కుప్పకూలిపోతుంది. సుమిత్ర, నువ్విలా అయిపోతావనే నిజాన్ని చెప్పలేక మౌనంగా భరించాము. జోష్న ఎక్కడ నిజం బయటపడిపోతే ఎవరిని ఏం చేస్తుందో అన్న భయం. ఇక పారిజాతం పిన్ని జోష్న ఇద్దరు ఆస్తి కోసం ఏదైనా చేయడానికి వెనుకాడలేదు. ఈ సమయంలో నిజాన్ని బయట పెడితే ఎవరి పరిస్థితి ఎలా మారిపోతుందో తెలియదు. అందుకే మౌనంగా భరించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాలిని రెచ్చగొట్టడంతో ఆ మౌనాన్ని వదిలి నిజం బయట పెట్టాల్సి వచ్చింది. నా కన్న కూతురు నా కళ్ళ ముందే అనాథ అంటూ అవమానాలు పడుతూ ఉంటే ఈ తండ్రి గుండె ఎలా తట్టుకుంటుంది? తనని చేతుల్లో పెట్టుకుని పెంచుకోవాలి. ఆ అవకాశం మనకి ఎలాగూ లేకుండా పోయింది. కనీసం కడుపుతో ఉన్న పిల్లని కన్నీళ్లు పెట్టించుకోకుండా చూసుకోవాలి అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా ఈ మాలిని తనని అవమానించింది. నా చెల్లెలకి నేను మాటిచ్చాను, నా కూతుర్ని తన కోడల్ని చేస్తాను అని. అలాగే నా చెల్లెలు మాట తీసుకుంది. నేనిచ్చిన మాట, నా చెల్లెలు తీసుకున్న మాట వృధా పోలేదు. నా కూతురు మెడలోనే నా మేనల్లుడు తాళి కట్టాడు. అది వాళ్ళ తలరాతలు ఎప్పుడో రాసేశాడు దేవుడు. ఇప్పుడు కొత్తగా మారాలి అంటే ఎలా మారుతుంది? ఇది జోష్న అలాగే పారిజాతం పిన్ని చేసిన కుట్రల కారణంగా ఈరోజు మన జీవితాలు ఇలాంటి పరిస్థితిలోకి వచ్చేసాయి అని చెప్పేసి ఇక నిజాన్ని మొత్తం దశరథ బయట పెట్టేస్తాడు. ఇప్పుడు మాట్లాడరు. ఏంటి చూసారా మావయ్య గారు, ఒక్కళ్ళు కూడా మాట్లాడడం లేదు. అందరూ అలా నిర్ఘాంతులైపోయి ఉండిపోయారు. ముఖ్యంగా బాబాయ్ గారికి ఇక నోట మాటే రావడం లేదు. ఆవేశంలో మనల్ని బయటకు గెంటేయాలనుకున్న బాబాయ్ గారు ఇక అలా అయిపోయారేంటో పాపం. ఇలాంటి అన్యాయం మీ ఇంటి వారసురాలికి జరిగింది. మీ చేతగానితనం కారణంగా మీ మనవరాలు అనాథ బ్రతుకు బ్రతికింది. ఇదేనా మీ గొప్ప అని చెప్పేసి మాలిని నిలదీస్తుంది. ఇక అక్కడ ఉన్న శివనారాయణ అయితే కొంప ముంచేసావు కదే, ఇప్పుడు నా పని జోష్న పని అయిపోయింది. ఇక మమ్మల్ని బయటకు గెంటేస్తాడు ఈ ముసలోడు అని చెప్పేసి వణికిపోతూ ఉంటుంది పారిజాతం. జోష్న
నిర్ఘాంతురాలైపోయి నిలబడిపోతుంది. ఇక అందరూ కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతారు. ఒక్కసారే నిజాలు బయటపడిపోవడంతో సుమిత్ర కుప్పకూలిపోతుంది. సుమిత్ర అయితే శివనారాయణ షాక్ అయిపోతాడు. దశరథ అలాగే ఇక దీప, కార్తీకు అలా చూస్తూ ఉండిపోతారు సూరజ్‌తో సహా. ఇక జోష్నకి, పారిజాతానికి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఇంత పెద్ద నిజం తెలుసుకున్న సుమిత్ర అలాగే శివనారాయణ మాత్రం చాలా షాక్‌కి గురవుతారు. నిజాలు బయట పడిపోవడంతో మా జీవితాలు అయిపోయాయని చెప్పేసి ఇక జోష్న, పారిజాతం అనుకుంటూ ఉంటారు. అలా వాళ్లకు పెద్ద షాక్ అయితే మాలిని ఇస్తుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.